పకోడీ చేసుకుందాము. ఉల్లిపాయ పకోడీ. మా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి మా ఛానల్. వీడియోలోకి వెళ్దాం. పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. క్రిస్పీ పకోడీ, ఉల్లిపాయ పకోడీ. వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నా, నేను సన్నగా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, అవి కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నా. కరివేపాకు తుంచి వేసుకోవాలి దాంట్లో, ఉల్లిపాయలలో. అల్లం ఉట్టి అల్లం, అది గీరిన అల్లము గీరి దాంట్లో వేసుకున్న కొంచెము కావాల్సినంత. ఉప్పు తగినంత, మీ టేస్ట్ తగ్గంత వేసుకోండి. కారము ఇది కూడా అంతే, మీకు తగినంత వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు కొంచెం నలిపి వేసుకోండి, బాగుంటాయి ధనియాలు వేస్తే టేస్ట్గా. మీ ఇష్టం, ఇది ధనియాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మాకు బాగుంటాయి, అది ధనియాలు వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అట్లా నలిపి వేసుకోండి. అవన్నీ కలిపి మంచి కలుపుకోండి. నీరంతా బయటకు వస్తుంది అనమాట మంచి కలిపితే. కొంచెం పసుపు కూడా వేసుకోండి. అవన్నీ కలిపి మంచిగా ఆ నీరంతా బయటకు వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి. అదంతా ఉప్పు, కారము, ధనియాలు అన్నీ మంచిగా కలిసేటట్టు బాగా పిసకాలి వీటిని, ఉల్లిపాయల్ని. అట్లా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పుడు మనకు వాటర్ అయిన అవసరం లేదు. దాంట్లో మామూలుగా పిండి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అట్లా చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండి 1 కప్పు శనగపిండి, ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నా నేను. 1 కప్పు పిండి వేసుకున్నా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుందాము. 1 స్పూన్ కార్న్ఫ్లోర్. బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, దానికి బదులుగా బియ్యం పిండి వేసుకోవచ్చు. అవన్నీ కలుపుకోవాలి మంచిగా. మళ్ళీ వాటర్ వేయద్దు, కావాలంటే కొంచెం ఇట్లా జీలకర్ర ఇచ్చినట్టు చేయాలి, అంతేగాని ఎక్కువ వేయద్దు వాటర్. అట్లా కలుపుకోవాలి మొత్తం అంతే. ఆయిల్ పెట్టేసుకొని హీట్ కాగానే, కొంచెం ఎక్కువ హీట్ అయినాక అట్లా కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. మన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోతుంది. చూడండి, అట్లా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోతాయి అన్నమాట దాంట్లో. కొంచెం టైం పడుతుంది, అది ఒక 2-3 నిమిషాలు పడుతుంది, కానీ మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. కార్న్ఫ్లోర్ వేసినాం కదా మనము. కార్న్ఫ్లోర్ ఎక్కువ కూడా వేసుకోవద్దు, బాగోదు. 1 స్పూన్ వేసుకుంటే చాలు, 1 కప్పుకు. ఇప్పుడు ఆయిల్ వేడైంది, కొంచెం కొంచెంగా వేస్తున్నా నేను. అట్లా వేసుకోండి, విడివిడిగా వేసుకోండి, మీ ఇష్టము అది. ఎందుకంటే కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా లాగేస్తుంది కదా. కొంచెం కరివేపాకు వేసుకోండి పైనుంచి, బాగుంటుంది కదా చూడడానికి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేసి పెట్టండి, బాగుంటుంది. 2 మిర్చీలు వేసిన నేను. అది పెద్ద బాండి ఎందుకు పెట్టినా అంటే మంచిగా తీయడానికి బాగుంటుందని పెట్టిన. వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయ పకోడీ